లోకమందున మా ప్రభువా యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయమున ఇదిగో తండ్రి, పాటల చేత మహిమ పొందారు, వాక్యం చేత కూడా మహిమ పొందండి. ఏ మాటలైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటలను మా జీవితాల్లో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతుకులాగున సహాయాన్ని అందించమని, ప్రతి ఒక్కరికి వినగల చెవిని, గ్రహించగల మనస్సును ఇవ్వమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ ఇద్దరు మాట్లాడతారా పోతారండి బయటికి పోండి, లేకపోతే కూర్చొని వాక్యం మళ్ళీ మాట్లాడతాను. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన దేవుడి మాటలను మాట్లాడుకుందాం. దేవుడి వాక్యము ఎంత గొప్పది అంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి జీవితాన్ని సరిచేసి ఒక మంచి మార్గంలో నడిపించి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టడానికి ఉపయోగపడేవి దేవుడి మాటలు. ఈ మాటల వల్లనే మనం ఇంతవరకు బ్రతికి ఈ భూమి మీద స్నేహితులతో, బంధువులతో, తల్లిదండ్రులతో ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఒకవేళ ఈ మాటలే మనకు దొరక్కపోతే, ఈ మాటలే లేకపోతే మన జీవితాలు చాలా నీచ స్థితికి వెళ్ళిపోయేవి. అందుకోసమే దేవుడు తన మాటల గురించి మాట్లాడుతూ, నా మాటలు సుత్తె వంటివి అని అంటాడు. ఒక సుత్తెతో బండను ఒక దెబ్బతో కొడితే పగలదు, చాలా దెబ్బలు పడాలి, దెబ్బ మీద దెబ్బ పడితేనే అది పగులుతుంది. అలాగే దేవుడి వాక్యం కూడా ఒక్కసారి ఆ వాక్యం అనే సుత్తెతో నీ బండలాంటి మనసును కొడితే పగలదు. ఎన్నోసార్లు వాక్యాలు వినాలి, ఎన్నో దెబ్బలు ఆ గుండెకు తగిలితేనే అప్పుడు ఆ గుండె పగిలి మార్పు చెందుతుంది. అందుకోసమే నా మాట సుత్తె వంటిది అని మాట్లాడుతున్నాడు. నా మాట అగ్ని వంటిది అంటున్నాడు. అగ్గి ఏం చేస్తుందంటే చెత్త చెదారాన్ని, పనికిరానిది అంతటిని ఏం చేస్తుంది? కాల్చేసి శుభ్రం చేసేది అగ్ని. మరి దేవుడు ఏమంటున్నాడు? నా మాట కూడా అగ్ని వంటిది. శరీర కార్యాలు పనికిరానివిగా మీ మనసుల్లో ఉంటే, లోకంలో ఉన్న చెడు వ్యసనాలకు మీరు బానిసలుగా అయిపోయి ఉంటే, నా అగ్గిలాంటి మాటలు మీ హృదయములో ఉన్న పనికిరాని శరీర కార్యాలనే చెత్త చెదారాన్ని ఏం చేస్తాయి? కాల్చేసి మీ మనసును శుభ్రం చేసేది. అందుకోసమే నా మాట అగ్గి వంటిది అంటున్నాడు. నా మాటలు చాకలివాని సబ్బు వంటిది. ఒక బట్టకు మొండి మరకలు ఉంటాయి, పోయేవి ఉంటాయి, అసలు పోకూడనివి ఉంటాయి. అలాంటి మొండి మరకలను పోగొట్టాలి అంటే చాకలివాడికి ఏది వాడితే పోతాయో తెలుసు. ఆ సబ్బును వాడితేనే ఆ మరకలన్నీ పోతాయి. అలాగే నీ ఆత్మకు కూడా, నీ రక్షణ అనే వస్త్రాలకు కూడా చెడ్డ చెడ్డ మరకలన్నీ పట్టాయి. మొండి మరకలన్నీ ఆ రక్షణ అనే బట్టలకు ఉన్నాయి. నిన్ను దేవుడి దగ్గరికి రాకుండా అడ్డుగా ఉన్నాయి. కాబట్టి ఆ మరకలను పోగొట్టాలి అంటే వాక్యమనే సబ్బు కావాలి, వాక్యం అనే సాకలివాని సబ్బు కావాలి. అలా అది వాడితేనే ఆ మరకలన్నీ పోతాయి. నా మాట సాకలివాని సబ్బు లాంటిది. దేవుడు తన మాటల గురించి ఎన్ని మాట్లాడుతున్నాడు చూడండి. ఈ మాటలు ఆనాడు ఇజ్రాయేలీలు మొదలుకొని ఈనాడు మనతో చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేలీలతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం. ఈ తరం వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి.
ఆనాడు ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ, ఇదిగో ఇజ్రాయేలు జనాంగమై ఈ తరములో ఎంతమంది అయితే ఉన్నారో మీరు నా మాటను లక్ష్య పెట్టండి, నా మాటను వినండి. నా మాటను మీరు వినటం వల్ల నాకేదో వస్తుంది అనుకుంటున్నారేమో, నేనేదో బాగుపడతాను అనుకుంటున్నారేమో, అది మీ పొరపాటు. నా మాటలు మీరు లక్ష్య పెట్టడం వల్ల మీ జీవితాలు బాగుపడతాయి. నా మాటలు మీరు వినటం వల్ల మీకు మేలు కలుగుతుంది, లాభం కలుగుతుంది. మీ జీవితం విలువైనదిగా ఉంటుంది. ఆ విలువైన జీవితం నా కోసం ఇస్తే మీరు చనిపోయిన తర్వాత విలువైన మహాలోకంలోకే మీరు వెళ్ళిపోతారు. కాబట్టి నా మాటలను మీరు లక్ష్య పెట్టండి అని అప్పుడు వాళ్ళకు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు క్రైస్తవులకు చెప్తున్నాడు, ఇదో క్రైస్తవ జనాంగమా, నా మాటలు మీరు లక్ష్య పెట్టండి. ఇదిగో క్రైస్తవ జనాంగమా, నా మాటలు మీరు వినండి, లక్ష్య పెట్టండి. ఎవరి మాటలు మీరు విన్నారో లేదో తెలీదు. ఎవరి మాటలు లక్ష్య పెడితే మీకు ఏం జరుగుతుందో, మంచి కానీ చెడు అనేది తెలియదు. కానీ ఇదిగో నా మాటను మీరు లక్ష్య పెడితే 100% మీకేం కలుగుతుంది? లాభమే కలుగుతుంది. నా మాటను మీరు వింటే మీకు 100% మేలే జరుగుతుంది. నా మాటను మీరు వింటే మీ జీవితాన్ని విలువైనదిగా నేను మారుస్తాను. ఆ విలువైన జీవితాన్ని నాకు ఇస్తే విలువైన ఆ మహాలోకాన్ని నేను మీకు ఇస్తాను. కాబట్టి నా మాటను మీరు లక్ష్య పెట్టండి అని దేవుడు అడుగుతున్నాడు. మరి నువ్వు లక్ష్య పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన మాటలు వినటానికి నీ మనసును సిద్ధం చేసుకుంటున్నావా? ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట, ఈ తరంలో ఉన్న వారలారా నా మాటలను లక్ష్య పెట్టండి అని ఏమంటున్నాడు చూడండి. ఇంకా నేను ఇజ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకారం వలెనైతినా అని దేవుడు బాధపడిపోతున్నాడు చూడండి. ఒకప్పుడు బానిసత్వంలో నుంచి అరణ్యములో ఎన్నో కష్టాలు ఇబ్బందుల్లో నేను వారిని కాపాడితే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, నన్ను దేవుడు అరణ్యం లాంటోడు, ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఏమీ రాదనుకుంటున్నారు. దేవుడు గాఢాంధకారం లాంటివాడు, చీకటి లాంటివాడు, ఆయన దగ్గర వెలుగేమీ లేదు, మనం పోయినా కూడా ఆ చీకట్లో తడువులాడి చచ్చిపోవాల్సిందే అని మాట్లాడుకుంటున్నారు చూడండి. ఒకప్పుడు దేవుడు అరణ్యంలో ఎన్నో మేలు ఇజ్రాయేలీలకు చేశాడు దేవుడు. అప్పుడు అమ్మో దేవుడు అరణ్యం లాంటోడు కాదు, ఈయన మనకు జీవవృక్షాలు ఇచ్చేలాంటోడు అని అనుకోవటం లేదు ఇజ్రాయేలీలు. దేవుడు వాళ్ళ చీకట్లో నడుస్తారని బాధపడి ఏం చేశాడు, మేఘస్తంభాన్ని తీసేసి అగ్నిస్తంభాన్ని పెట్టాడు. అది కూడా ఇశ్రాయేలీలు గుర్తుకు రాకుండా ఆయనలో చీకటి ఉంది అని మాట్లాడుతున్నారు చూడండి. ఆనాడు ఇశ్రాయేలీలు దేవుడు అరణ్యంలా అంటోడు అని అరణ్యంలో చేసినవన్నీ మర్చిపోయాడు. దేవుడు అగ్నిస్తంభాన్ని పెట్టి చీకట్లో వాళ్ళని వెలుగుగా నడిపిస్తే దేవుడు చీకట్లో అంటాడు, ఆయన దగ్గరకు పోతే ఏమీ రాదనుకుంటున్నారు. ఆనాడు వాళ్ళు అనుకుంటున్నారు, ఈరోజు క్రైస్తవులు కూడా అనుకుంటున్నారు, ఆ దేవుడి దగ్గరకు వెళ్తే ఏమొస్తుంది, ఏమీ రాదు, మంది ఇవ్వాలంతే, మన దగ్గర ఉండేదంతా పోవాలైందా ఆయనకు. కాబట్టి ఆయన ద్వారా మనకు వచ్చేది ఏమీ లేదు. ఆయన దగ్గర ఉన్నదంతా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, చీకటే. ఆయన దగ్గరికి వెళ్తే మనకు వచ్చే మేలు ఏది లేదు. కాబట్టి మనం ఆయన దగ్గరికి పోకూడదు అని మనుషులు తన మనసులను కఠినం చేసుకుంటున్నారు చూడండి. దేవుడి దగ్గర చీకటి ఉందా, దేవుడి దగ్గరికి పోతే అంత అరణ్యమేనా చూడండి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు. దేవుడి దగ్గరికి వెళితే మన వెలుగు, మన జీవితాలు వెలుగుగా ఉంటాయి. దేవుడి దగ్గరికి వెళ్తే మన జీవితాలు గొప్పగా ఉంటాయి. దేవుడి దగ్గరికి వెళ్తే మన జీవితాలు దేవుడున్న లోకానికి చేరేటట్టుగా ఉంటాయి. కానీ ఇజ్రాయేల్ అనుకుంటున్నట్టుగా ఈరోజు చాలామంది కూడా దేవుడి దగ్గరికి పోతే చీకటి, ఆయన దగ్గరికి పోతే ఏమీ లేదు, ఆయన దగ్గర చీకటి, అంధకారం, అరణ్యం ఉన్నాయి అనుకుంటున్నారు. ఇంకా చూడండి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. మేము స్వేచ్ఛగా తిరగడానికి ఇష్టపడ్డాం. స్వేచ్ఛగా తిరగడానికి ఎందులో? పాపంలో తిరగడానికి ఇష్టపడ్డారు ఇజ్రాయేలీలు. మాకు ఏ అడ్డు అదుపు లేదు, మీరు మమ్మల్ని ఎవరు ఆపేవాడు లేడు, ఒరే మీరు ఇది చెయ్యొద్దని చెప్పేవాడు లేదు, మేము స్వేచ్ఛగా మాకు ఇష్టం వచ్చిన పాపాన్ని చేసుకుంటున్నామని దేవుణ్ణి ఇడిచిపెట్టి వాళ్ళు పాపంలోకి కూరుకొని పోవటానికి వెళ్ళిపోయారు. ఈనాడు చాలామంది కూడా దేవుడి మాటను లెక్క చేయరు, సేవకుడు చెప్తే లెక్క చేయరు, పెద్దల మాటను వినకుండా వాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడ్డారు లోకంలో.
స్వేచ్ఛగా పాపాన్ని చేసుకుని ఆ పాపంలో మునిగిపోయి కూతుకో దగ్గరికి వచ్చేంత వరకు కూడా అలాగే పాపంలో ఉండి ఇంత దగ్గరికి వచ్చేసరికి గిలగిల్లాడి కొట్టుకొని మరి తమ ప్రాణాలు పోగొట్టుకొని పోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? స్వేచ్ఛగా తిరగడానికి పోయాడు వాడు. స్వేచ్ఛగా తిరగడానికి పాపంలోకి వెళ్ళి చివరికి తన ప్రాణం మీదికి తెచ్చుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. అందుకోసమే దేవుణ్ణి ఇడిచిపెట్టి మనము స్వేచ్ఛగా తిరగటానికి ఇష్టపడకూడదు. ఇశ్రాయేలీయులు ఇష్టపడినట్టుగా దేవుడి దగ్గర హద్దులున్నాయి, భయం ఉంది, భక్తి ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఇవన్నీ దేవుడు బైబిల్లో రాయించాడు. ఆ దేవుడి దగ్గరికి వెళితే కదా ఇవన్నీ నీకు తెలిసేది. దేవుడి దగ్గరికి వెళితే కదా నువ్వు దేవుడి దగ్గరికే రాను అని మాట్లాడుతున్నావంటే ఇక ఎప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రావు. ఇదిగో ఆ ఆలోచనలోనే ఉండి, ఆ మాయలోనే ఉండి, నీ ఇష్టానుసారంగా నువ్వు విచ్చలవిడిగా నీ కళ్ళతో, నోటితో, మనసుతో, పాదాలతో పరిగెత్తుకొని పాపాలు చేసి చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోతావు. అది మనిషికి తెలియటం లేదు. అది తెలియక దేవుడికి దగ్గరికి మేము రాము అని చెప్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకు వీళ్ళు నా దగ్గరికి రామంటున్నారు, నా దగ్గరికి ఎందుకు వీళ్ళు రాము అని ఆ మాటలు మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ అని దేవుడు క్వశ్చన్ మార్క్ వేసి బాధపడిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు అట్లారా, సొంత తండ్రి, కన్న తండ్రి పెంచుంటాడు. ఇప్పుడు ఆ కొడుకు ఆ తండ్రి దగ్గరికే రాకపోతే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందో చెప్పండి. కన్న కొడుకే నాన్న అని పిలవకపోతే, ఆయన దగ్గరికి రాకపోతే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో, పరలోకంలో ఉన్న దేవుడికి కూడా అంతే బాధ. నా పిల్లలు కదా భూమి మీద ఉన్న వాళ్ళందరూ, మరి నా పిల్లలుగా ఉన్నప్పుడు నా దగ్గరికి రాకుండా నాకు దూరంగా పోతూ నీ దగ్గరికి మేము రాము, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదని మాట్లాడుతుంటే పరలోకంలో ఉన్న దేవుడికి ఎంత బాధ. నా వైపుకు రావలసిన వాళ్ళు దయ్యాన్ని హత్తుకున్నారు, నాలో ఉండవలసిన వాళ్ళు పాపములో ఉన్నారు, నా కార్యక్రమాల్లో ఉండవలసిన వారు దుష్క్రియల్లో, దుర్మార్గపు క్రియల్లో వాళ్ళు మునిగిపోయారు అని దేవుడు బాధపడిపోతున్నాడు. ఇజ్రాయేలీయులు చేస్తున్న పని అప్పుడైతే, ఇదిగో ఈనాడు క్రైస్తవులు చేస్తున్న పని అది. దేవుడి దగ్గరికి మేము ఏం పోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇస్తేనా మేము బతికేది? ఆయన ఇచ్చిన ఆయుష్ను నువ్వు పోసుకొని బతుకుతున్నావు, ఆయన ఇచ్చిన గాలిని నువ్వు పీల్చుకుంటున్నావు, ఆయన ఇచ్చిన అవయవాలను నువ్వు అనుభవిస్తున్నావు, ఆయన భూమి ద్వారా పండించిన ఫలాలన్నీ తింటున్నావు. ఇన్ని అనుభవిస్తూ ఆయనే ఎవరు అంటే, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే, ఇక దేవుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేయాలి? తండ్రి నువ్వు చిన్నప్పుడు మొదలుకొని ఉద్యోగం వచ్చేంతవరకు కొన్ని లక్షలు ఖర్చు పెడతాడు. అన్ని లక్షలు ఖర్చు పెట్టిన తండ్రినే నువ్వు నీకెందుకు పెట్టాలి, నువ్వు ఎవడు అని మాట్లాడితే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో, పరలోకంలో ఉన్న దేవుడికి కూడా అంతే బాధ, అంతే కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన లోకంలో ఉన్న తండ్రి కంటే ఎక్కువ ఇచ్చాడు. ఎన్నో ప్రమాదాల నుంచి నిన్ను కాపాడాడు కదా. ఏంది డాక్టర్ కాపాడినా అనుకుంటున్నావా చెప్పండి? డాక్టర్ కాపాడినా అనుకుంటున్నావా? ఎన్నో ప్రమాదాలు, తెగుళ్ళ నుంచి నిన్ను కాపాడి ఈరోజు నువ్వు భూమి మీద నడిచేటట్టు చేస్తున్నాడు అంటే ఆయనకు రుణపడి ఉండాల్సింది పోయి, ఆయన ఇస్తేనేనా మేము బతికేది, మేము బతకలేమా, మాకు చేతులు లేవా, కాళ్ళు లేవని మాట్లాడుతున్నారు. ఆ కాళ్ళు అవయవాలు దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ బతుకుతున్నావు ఆలోచించండి ఒకసారి. దేవుడు అవయవాలు ఇచ్చాడు కాబట్టి మనం బతుకుతున్నాం. ఇజ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందో చూడండి. కిందికి చదవండి. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి ఆ వడ్డానమును మరుచున అని మాట్లాడుతున్నారు చూడండి. వివాహ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఏది మర్చిపోము, అన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటాము. ఏది మర్చిపోకుండా లోకంలో నువ్వు అన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకుంటున్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడు అన్న పదమే నీకు గుర్తుకు లేకుండా ఉంది. మందిరం ఉన్నా కూడా ఆ మందిరాన్ని నువ్వు గుర్తించుకోకుండా ఉన్నావంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అన్ని లోకంలో వీళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు, వాళ్ళ శరీరానికి సంబంధించిన ప్రతిదీ గుర్తుపెట్టుకుంటున్నారు, కానీ నా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏది గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. పెళ్ళి దగ్గర నువ్వు తాళిబొట్టే మర్చిపోతే పెళ్ళి ఆగిపోయినప్పుడు ఎంత అవమానం ఉంటుందో, ఈరోజు ఆత్మీయ జీవితంలో నువ్వు కదులుతున్నావు,
ఆత్మీయ జీవితంలో పోతున్నావు. ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు పవిత్రతను మర్చిపోయావా? విశ్వాసాన్ని మర్చిపోయావా? రక్షణ అనే వస్త్రాన్ని తీసుకోవడం మర్చిపోయావా? ఆత్మ ఫలాలను నువ్వు మర్చిపోయావా? అయితే నీ జీవితం మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోతుంది. చివరి వరకు నీ జీవితం పోదు. పరలోకపు ద్వారం దగ్గరికి నీ జీవితం పోదు. మధ్యలోనే నువ్వు రాలిపోతావు. కారణం ఏంటంటే బైబిల్ను మర్చిపోయావు, ప్రార్థనను మర్చిపోయావు, దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు. దేవుణ్ణి మర్చిపోయావు కాబట్టి నీ జీవితము రాలిపోతుంది మధ్యలోనే. అందుకోసం లోకంలో ఉన్నవన్నీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు, లోకంలో ఉన్నవన్నీ. కానీ కింద ఏమంటున్నాడు చూడండి, నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చి ఉన్నారు. దేవుడు ఇక్కడ నెంబర్ చెప్పలేదు, సంవత్సరం రోజులు నన్ను మర్చిపోయారని చెప్పలేదు, 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు నన్ను మర్చిపోయారని చెప్పలేదు. లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారంటే ఈరోజు మనిషి దేవుణ్ణి ఎన్నిసార్లు మర్చిపోయాడు చూడండి. ఆనాడు ఇజ్రాయేలులో లెక్కలేని దినాలు మర్చిపోతే ఈరోజు క్రైస్తవుడుగా బతుకుతున్నవాడు దేవుణ్ణి ఎన్నిసార్లు మర్చిపోయాడో అది లెక్క చెప్పలేనంటున్నాడు దేవుడు. ఒక నెల మన వాళ్ళని పలకరించకపోతే నెల పొద్దుపోతే యారా ఇన్ని రోజులు మీకు గుర్తొచ్చామా, ఇన్ని రోజులు మేము కనపడలేదా, నీకు చచ్చామనుకున్నారని మాట్లాడతారు. ఒక్క నెల మర్చిపోతే. మరి దేవుణ్ణి లెక్కలేనన్ని దినాలను మర్చిపోతున్నావంటే ఆ దినాలు అయిపోయిన తర్వాత నీకు దేవుడు గుర్తొచ్చి వస్తే పరిగెత్తుకుంటూ రోగం వస్తే లేదా ఏదైనా సమస్య వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా అంటే దేవుడు కూడా అలానే మాట్లాడతాడు. ఎవడరా నువ్వు ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చాను నేను నీకు, ఇన్ని సంవత్సరాలు నువ్వు చచ్చేటప్పుడు గుర్తొచ్చాను నేను, నీకు సమస్య వచ్చినప్పుడే నేను గుర్తొచ్చానా అని దేవుడు అడిగితే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తావు? ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తావు చెప్పు? అందుకోసమే ఎవరిని మర్చిపోయిన దేవుణ్ణి మర్చిపోకూడదు, ఆయన వాక్యాన్ని మర్చిపోకూడదు. లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారు, కౌంట్ చెప్పలేదు, 50,000 సంవత్సరాలని చెప్పలేదు అక్కడ. ఆ లెక్క నేనే చెప్పలేను బాబు, అందుకని లెక్క రాయించలేదు దేవుడు అక్కడ. లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారు, లెక్కలేనన్ని దినాలు. క్రైస్తవుల పరిస్థితిని, ఇజ్రాయేలీల పరిస్థితిని దగ్గర పెట్టుకొని ఆలోచించండి, జీవితం ఎలా ఉంటుందో. వద్దండి, మనం మర్చిపోకూడదు ప్రేమైన దేవుడు వాళ్ళరా, మర్చిపోకూడదు. ఎక్కడో వెళ్ళిపోయి దసరాకు వెళ్ళిపోయి చిన్న పిల్లల్ని తోలుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని ఇడిచిపెడితేనండి మనం ఇంటికి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎలా ఉంటుంది? కొడుకు వాళ్ళని చేతులు పట్టుకునే ఉన్నవారు చేయి జారిపోయారు అని తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతారో, ఎంత బాధపడతారో చూడండి. ఈ లోకంలోకి యాత్రికుడిగా వచ్చిన నీవు దేవుడి చేతిని పట్టుకొని ఉంటావు అనుకున్నాడు. ఈ పాప కూపములో, ఈ పాప ప్రపంచంలో నువ్వు ఆయనతో ఉంటావని అనుకుంటే ఏదో ఆశ నీకు తగిలి, ఏదో కోరిక నిన్ను ఆవహించి ఆయన చేతిని విడిచిపెట్టుకొని నువ్వు పోతున్నావంటే ఎంత బాధపడిపోతున్నాడు దేవుడు చూడు. ఆయన చేతిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏ పాపంలో పడిపోయాడు, ఏ అపవాది సింహములాగా వచ్చి వాడిని మింగేసింది, ఏ యాక్సిడెంట్, పాపమనే యాక్సిడెంట్ వాడిని తగిలింది, వాడు ఎక్కడ పడిపోయాడు అని దేవుడు వెతుకుతున్నాడు. ప్రేమైన దేవుడు వాళ్ళారా, తన సేవకులను పంపిస్తున్నాడు. రే నా పిల్లలు తప్పిపోయారు, మీరు వారిని సరి చెయ్యండి అని, వారిని బాగు చెయ్యండి, సరైన మార్గంలో పెట్టండి అని సేవకులను పంపిస్తున్నాడు. తండ్రి ఆవేదన ఇది, తండ్రి ఆవేదన. చూడండి ఇశ్రాయేలీయులు ఇంకా ఏం చేస్తున్నారు, కిందికి చదవండి. కామము తీర్చుకొనుటకై నీవెంత ఉపాయముగా నటించుచున్నావు. ఇజ్రాయేలీలు దేవుడి దగ్గర ఎలా ఉన్నారంటే, అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా అని బ్రతిమలాడి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? కోరికలు తీర్చుకుంటున్నారు. అంటే దేవుడి దగ్గర ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? నటిస్తున్నారు. ఈరోజు క్రైస్తవుడు కూడా దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నీవే దిక్కు, నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా, నీవే మమ్మల్ని కాపాడేదా అన్ని మాటలు మాట్లాడుతున్నావు, గొప్పగా దేవుణ్ణి పొగడుతున్నావు. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు? మనము తప్పులు చేస్తున్నామంటే నువ్వు దేవుడి దగ్గర నటిస్తున్నావు.
నువ్వు దేవుడి దగ్గర వేషధారణగా బతుకుతున్నావు. అందుకోసమే మన జీవితాలు అభివృద్ధి చెందటం లేదండి. మన బ్రతుకులు గొప్పగా ఉండటం లేదు. ఇక్కడేమో బాగా ఉంటున్నాం, నటిస్తున్నాం దేవుడి దగ్గర. బయటికి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టుగా మనం బతుకుతున్నామంటే నువ్వు నటిస్తున్నావు, వేషధారణగా బతుకుతున్నావు. దేవుడికి నచ్చదు. ఇజ్రాయేలీలు కూడా ఆనాడు వేషధారణగా నటించారు. అందుకోసమే మనకు చెప్తున్నాడు, అమ్మ అది నాకు నచ్చదు, మీరు అలా నటించొద్దు, వేషధారణగా ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. వేషధారణగా ఉండొద్దని. మన జీవితాలు ఎలా ఉన్నాయంటేనండి, మాట ఏమో యాకోబుదే, తడివి చూస్తే ఏశావు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అలానే ఉంది. క్రైస్తవుల పరిస్థితి కూడా వాళ్ళ మాటలేమో ఎలా ఉన్నాయంటే అబ్బో పొగిడేటట్టుగా ఉన్నాయి, ప్రగల్భాలు పలిగేటట్టుగా ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రవర్తనకు వచ్చేసరికి ఎలా ఉన్నారు? ఏశావులాగా ఉన్నారు. వాళ్ళ అనువనువు తడివి చూస్తే, వాళ్ళ ఆత్మను పరిశీలిస్తే వాళ్ళు ఏశావు లాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఏశావు లాంటి బతుకును బతుకుతున్నారు. వేషధారణ జీవితం. చూడండి ఎలా ఉందో ప్రేమైన దేవుడు వాళ్ళరా, ఎలా ఉందో చూడండి. అలా వద్దండి మన జీవితాలు అలాంటి వేషధారణగా మనం ఉండకూడదు, నటించొద్దండి. ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు ఎలా దేవుణ్ణి అడుగుతావో ఏడ్చి, ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు దేవుడి కోసం ఎలా ఉండాలని ఆశపడతావో, ఆరాటపడతావో, ఇదిగో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలానే ఉండాలి అనుకోవాలి. ప్రార్థనలో నా దేవుడి దగ్గర ఎలా ఉన్నానో బయట కూడా అలానే ఉంటాను. ప్రార్థనలో ఉన్నప్పుడు నా మనసు అంతా దేవుడి మీద ఎలా ఉందో బయటికి వెళ్ళిన తర్వాత కూడా నా మనసు దేవుడి మీదనే ఉంచుకుంటాను. ప్రార్థనలో ఉన్నప్పుడు నా చూపులు ఎలా వాక్యాన్ని చూస్తున్నాయో, చెడ్డ చూపులు చూడకుండా ఉన్నాయో, బయటికి వెళ్ళిన తర్వాత నా చూపులు ప్రార్థనలో ఉంచుకున్నట్టుగానే ఉంచుకుంటాను. ఇలా మన జీవితాన్ని మనము నిలబెట్టుకోవాలి. అమ్మో నాది వేషధారణ జీవితం అయిపోతుంది, నేను నటించిన వాడిగా మిగిలిపోతాను దేవుడి దగ్గర. వద్దు, నాకు అలాంటి అపఖ్యాతి వద్దు, చెడ్డ పేరొద్దు. ప్రార్థనలో ఎలా ఉన్నానో బయట కూడా అలానే ఉంటాను అని నువ్వు నడుం కొట్టుకొని ఒక నిర్ణయాన్ని తీసుకొని బతకాలి. ఒక నిర్ణయాన్ని తీసుకొని బతకాలి ప్రేమైన దేవుడి వాళ్ళారా. చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. యాకోబు గారేమో అన్ని మాటలు యాకోబే. ఇస్సాకుతో మాట్లాడుతున్న మాటలన్నీ యాకోబే. కానీ తడివి చూస్తే అసలు వీడు ఏశావే, కానీ వీడి వాయిస్ ఏంటి మారిపోయింది అని ఆయన కనుక్కోలేకపోయాడు. ఈరోజు ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉంటే ఇస్సాకు ఆయన్ను యాకోబు కనుక్కోలేకపోయాడు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా కనుక్కుంటాడు. ఎందుకంటే ఆయన మనిషి కాదు కదా ఆయన. ఆనాడు ఇస్సాకు గారే వీడు యాకోబు వాయసే ఉంది, కానీ వీడిని పట్టుకోవడం చూస్తే వీడు ఏశావే అని అనుకున్నాడు. పాపం మోసపోయాడండి ఆయన. కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఇక్కడ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో అవి వేషధారణగా నువ్వు మాట్లాడుతున్నావా, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నావా, అది దేవుడు కనుక్కుంటాడు ప్రేమైన దేవుడు వాళ్ళరా. అందుకోసమే ఎవరి దగ్గర నటించినా మనం తప్పించుకుంటాం, కానీ దేవుడి దగ్గర నటిస్తే తప్పించుకోలేమండి. దేవుడి దగ్గర నాటకం ఆడితే, వేషధారణగా ఉంటే ఆయన మాత్రం పట్టుకుంటాడు. దానికి తగిన తెగులో ఏదో ఒకటి మన మీదికి శిక్షను రప్పిస్తాడు. అందుకోసమే వేషధారణ జీవితం మనం వద్దు, జాగ్రత్తగా బతకాలి. ఇంకా చూడండి ఇజ్రాయేల్ పరిస్థితి. అందువల్ల నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. ఇజ్రాయేలు తప్పులు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, దేవుడి దగ్గర నటిస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తిరుగుతున్నారు. ఈ విషయాలన్నీ, ఈ కార్యక్రమాలన్నీ మరలా ఎవరికి నేర్పిస్తున్నారు? వేరే వారికి నేర్పిస్తున్నారు. మేము చెడిపోయాం, మీరు కూడా చెడిపోండి అని ఇజ్రాయేల్ నేర్పిస్తున్నారు. ఈరోజు చాలామంది చూడండి, చాలామంది వాళ్ళు చెడిపోవటమే కాకుండా, వాళ్ళు నాశనం అవటమే కాకుండా, వాళ్ళు ఆత్మీయంగా బలహీన పడిపోవటమే కాకుండా, నేను పడిపోతే అవతలోడు కూడా పడిపోవాల్సిందే అని అవతలకు లేనిపోని చెప్పి పడగొడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసమే జాగ్రత్త అంటే, మనం పాడైపోతున్నప్పుడు అవతలోడన్నా బాగుపడాలని ఆశ మనకు ఉండాలంటే, అవతల మన కుటుంబం పోతుంది, అమ్మో అవతల కుటుంబం కూడా పోకూడదు, మనం చేసిన తప్పు వాళ్ళు చెయ్యొద్దు అని వాళ్ళకి 2 మాటలు చెప్పి దేవుడిలో నిలబెట్టడానికి ప్రయత్నించాలి తప్ప ఆ కుటుంబాలను పాడు చేయటానికి చూడొద్దు, ఆలోచించొద్దు.
ఇజ్రాయేలీలు వాళ్ళు చెడిపోతున్నారు, వేరే వారిని చెడగొడుతున్నారు. కిందికి చదవండి. మరియు 35, అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇజ్రాయేలీలు ఏం చెప్పుకుంటున్నారంటే, మేము ఏ తప్పు చేయలేదు, ఆయన కోపం మా మీదకి అస్సలు రాలేదు, పోయింది. అంటే మేము ఏ తప్పు చేయకుండా పరిశుద్ధంగా ఉన్నాము, ఏ పాపం ఆయన చెప్పిన కొన్ని పాపాలు చెప్పాడు అవి ఏవి మేము చేయలేదు అంటున్నారు. ఎప్పుడు చేసుకుంటూ ఇజ్రాయేలీలు పాపాలు చేసుకుంటూ ఏమంటున్నారు, అన్ని పాపాలు చేస్తున్నారు, అన్ని దుష్టత్వాల్లో మునిగిపోయి మేము ఏ తప్పు చేయలేదు, మేము నిర్దోషులము నీతిమంతులము అని మాట్లాడుతున్నారు. ఈరోజు మన వాళ్ళ పరిస్థితి కూడా అదే. అన్నీ చేస్తాం, అన్నీ చేసి ఎవరైనా అంటే ఏమంటామో తెలుసా, ఆ తప్పు నువ్వు చూసావా, ఆ తప్పు చేయలేదు, ఏ తప్పు నేను చేయలేదు, నేను నిర్దోషిని, నేను పాపాత్ముని కాదు, నేను నీతిమంతుణ్ణి, భక్తుణ్ణి అని మనం మాట్లాడుతున్నాము. అంటే మనం పాపము లేని వారం అని చెప్పుకునే ఎడలా మనలను మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. ఎవడు మనల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం తప్పులు చేసినప్పుడు తప్పు చేశానయ్యా అని ఒప్పుకోవాలి. మరలా ఎందుకు నేను తప్పే చేయలేదంటున్నావు అంటే అక్కడి నుంచే దేవుడి కోపం ప్రారంభమవుతుంది. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. మనం పాపం లేని వారమని చెప్పుకునేడలా మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. మనల్ని ఎవరూ మోసం చేయాల్సిన అవసరం లేదు. అవతలోడు వచ్చే డబ్బు విషయంలో నేను మోసం చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకొకటి వచ్చి ఇంకో విషయంలో నేను మోసం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు మోసపోతావు అంటే, ఏ విషయంలో మనల్ని ఎవరు మోసం చేయకపోయినా నువ్వు ఏ విషయంలో మోసపోతావు, నేను పాపం చేయలేదు, నిర్దోషిని, పవిత్రుని నువ్వు ఎప్పుడు అంటావో అప్పుడు నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్టు. అంటే నేను చెప్తున్నది బైబిల్ చెప్తున్నది, చెప్పండి, బైబిల్ చెప్తున్నది. మనల్ని ఎవడూ మోసం చేయాల్సిన అవసరం లేదు, ఏ సేవకుడు మనల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు, లోకంలో ఉన్నవాడు ఎవడు మోసం చేయాల్సిన అవసరం లేదు. నీవే ఎలా మోసం చేసుకుంటున్నావంటే, నాలో ఏ తప్పు లేదు, నేను ఏ పాపము చేయలేదని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడే నిన్ను నీవు మోసం చేసుకున్నట్టు, అప్పుడే నీవు పాపంలో పడిపోయినట్టు. అందుకోసం దేవుడు ఏమంటున్నాడు, నువ్వు పాపం చేశానని ఒప్పుకోరా బాబు, దాన్ని క్షమించమని అడిగి ఎప్పుడు చెయ్యి, ఒకప్పుడు నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. అది దేవుడు చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, మేము నిర్దోషిగా ఉన్నాము, నీతిమంతులు, ఏ తప్పు చేయలేదు అంటున్నాడు. అక్కడి నుంచే దేవుడికి కోపం వచ్చింది. దేవుడి వ్యాజ్యము ఎందుకు అని కింద చెప్తున్నాడు చూడండి. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. అది మీతో నాకు ఎందుకు గొడవ వచ్చింది, ఎందుకు మీ మీద నేను అంత తెగులు కురిపించాలనుకుంటున్నాను, ఎందుకు మీకు బుద్ధి చెప్పి మంచి మార్గంలో పెట్టాలనుకుంటున్నానంటే, మీరు పాపాలు చేసుకుంటూ నిర్దోషులం అనుకుంటున్నారు, మీరు తప్పులు చేస్తూ మేము నీతిమంతులం అనుకుంటున్నారు. అది నాకు నచ్చదురా బాబు. నా కళ్ళ ముందే తప్పులు చేస్తున్నారు, నా కళ్ళ ముందే మేము నిర్దోషులము, ఏ తప్పు చేయలేదు అంటున్నారంటే, నేను కళ్ళు లేను అని అనుకుంటున్నావా? ఇసాకులాగా కళ్ళు లేనివాని అనుకుంటున్నావా? ప్రతి చోట నా కళ్ళు ఉన్నాయి, జాగ్రత్త, మీరు ప్రతి చోట ఉన్నాయి. అందుకోసమే నా దగ్గర అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్తున్నాడు. నువ్వు సేవకుడి దగ్గర మాట్లాడుకో, నీ సహోదరుడి దగ్గర, నీ ఆత్మీయుడి దగ్గర మాట్లాడుకో, నా దగ్గర నేను ఏ తప్పు చేయలేదని నువ్వు అసలు మాట్లాడద్దు, జాగ్రత్త అంటున్నాడు. తర్వాత చూడండి 36, నీ మార్గం మార్చుకోవడానికి నీవేళ అటు ఇటు తిరగలాడుతున్నావు. ఇజ్రాయేలీలందరూ ఏం చేస్తున్నారంటే, తమ మార్గాలను మార్చుకుంటున్నారు. దేవుడి మార్గంలో నుంచి పాప మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడి మార్గంలో నుంచి సుఖమైనది, సంతోషం ఉండే మార్గాలకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవుడు అడుగుతున్నారు, ఎందుకురా మీరు పోతున్నారు? మీరు నా మార్గంలో నుంచి పాప మార్గంలో ఎందుకు పోతున్నారా? అది ఫస్ట్ ఆనందం ఉంటుంది, చివరిగా పోయినప్పుడు ఏముంటుంది? నరకం ఉంటుందిరా. నా మార్గంలో ఫస్ట్ మీకు బాధలు, ఇబ్బందులు ఉంటాయి, చివరికి వెళ్ళిన తర్వాత సుఖం ఉంటుంది. ఒరే, మీ మార్గాలను మార్చుకోవకండి అని చెప్తున్నాడు. ఈరోజు మనకు చెప్తున్నాడు, అమ్మా అయ్యా, మీ మార్గాలను మార్చుకోవకండి, మీ మార్గము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, దానిలోనే మీరు వెళ్ళండి, అది నా మార్గము. దయచేసి మీరు పాప మార్గంలోకి వెళ్ళిపోతే అది మిమ్మల్ని సరాసరి తెలియకుండానే
మరణ పంచుల దగ్గరికి, నరక పొలిమేరల దగ్గరికి తీసుకెళ్తుంది. వద్దమ్మా, మీ మార్గాలను మార్చుకోవద్దని చెప్తున్నాడు. మీ మార్గాలను ఎందుకు మీరు మార్చుకుంటున్నారు? తర్వాత, నీవు అశ్షూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడతావు. వాళ్ళు విగ్రహారాధికులు, విగ్రహారాధన చేస్తున్నారు. నిజమైన దేవుడు వాళ్ళకు లేరు. విగ్రహారాధన వ్యామోహంలో పడిపోయి విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. తింటున్నారు, తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, ఒకరిదొకరు దోచుకుంటున్నారు, ఒకడి భార్యను ఒకరు తీసుకుంటున్నారు. ఇన్ని చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళను నువ్వు అనుసరిస్తున్నావంటే వాళ్ళు చేసినట్టుగా నువ్వు చేస్తున్నావు. సిగ్గుపడు, దీనికి సిగ్గుపడు. ఎందుకు నాలో పాపం లేదంటున్నావు? సిగ్గుపడి అయ్యా నన్ను క్షమించయ్యని అడగాల్సింది పోయి ధైర్యంగా నువ్వు వాళ్ళవి చేస్తావా, అలా చేస్తావని దేవుడు అడుగుతున్నాడు. చూడండి, మనం కూడా ఈరోజు ఎన్ని అన్ని జనులు చేస్తున్నాం చెప్పండి. అన్ని జనులు చేస్తున్న కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నాం? అన్ని చేసి సిగ్గుపడవలసింది పోయి ధైర్యంగా తిరుగుతున్నామండి, ధైర్యంగా మాట్లాడుతున్నాం. దేవుడు అంటున్నాడు, రే సిగ్గుపడి మారండి అంటున్నాడు. ఎందుకు మీరు దుర్మార్గ పనులు చేస్తారు? సత్క్రియలు చేసి మీ జీవితాలను మార్చుకోండి, నిలబెట్టుకోండి అంటున్నాడు. కనుక ప్రియులారా, ఇశ్రాయేలీల జీవితాల్లాగా మన జీవితాలు ఉంటే ఇదిగో దేవుడి తెగులు మన మీదికి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకోవాలి, మంచి మార్గంలో నడిపించుకోవాలి. ఎవరిని మర్చిపోయినా దేవుణ్ణి మర్చిపోకూడదంటే. నీ సొంత కొడుకును మర్చిపోయినా నష్టం రాదు, పిల్లల్ని మర్చిపోయినా, బంధువులు మర్చిపోయినా నష్టం రాదు. దేవుణ్ణి మర్చిపోకుండా ఉంటే నీ పక్షాన ఆయన ఉంటాడు. నువ్వు ఎంతమందిని మర్చిపోయినా నష్టం రాదు, ఏ అధికారిని మర్చిపోయినా నష్టం రాదు. అధికారులను నిలబెట్టినవాడు, నీకు బిడ్డలను ఇచ్చినవాడు, బంధువులను, రక్త సంబంధికులను ఇచ్చినవాడు, వాళ్ళెవరిని పట్టించుకోకపోయినా, నిన్ను పట్టించుకోకపోయినా, వాళ్ళను మర్చిపోయినా, దేవుని నువ్వు మర్చిపోకుండా ఉంటే ఆయన నీతో ఉంటాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు, చివరి వరకు నిన్ను తోడుగా ఉంటాడు. ఎవరు ఈడిచిపెట్టినా ఆయన ఈడిచిపెట్టకుండా ఉంటాడు. అందుకోసమే దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటూ ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ మన జీవితాలను ఆయన చేతుల్లో పెట్టండి. అప్పుడు గొప్పగా మనల్ని ఆడుకుంటాడు. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభు.